హాయ్ అండి అందరికీ. ముందుగా ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం. అండ్ వీడియో వచ్చేసి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద హీరోలు విరాళాలు ప్రకటించిన వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నా. అండ్ అట్ ది సేమ్ టైం పారిశ్రామికవేత్తలైనా లేకపోతే గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేస్తున్న వాళ్ళైనా ఎంతెంత ప్రకటించారు, ఏ సెక్టార్ నుంచి ఎంతెంత ప్రకటించారనేది బ్రీఫ్‌గా ఎవరెవరు ఎంతెంత ఇచ్చారని చెప్దాం అనుకుంటున్నా. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చిన్న కన్సర్న్ కాదు, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. తప్పుగా ఎవరు అనుకోకండి అండి. విషయం వచ్చేసి ఒక మనిషి బతికున్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా చనిపోయేటప్పుడు ఉన్న బట్టలతో వెళ్తాడు కానీ ఏది పట్టుకపోరు అనేది మన చిన్నప్పటి నుంచి చెప్తారు. ఈ విషయం చెప్పడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు తప్పకుండా దీనికి ఎందుకు చెప్పానంటే చెప్తాను నీకు వీడియో ఎండింగ్లో. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం. విరాళాలు ప్రకటించిన వాటిలో ఫస్ట్ మొదటిగా మనం తీసుకున్న వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్షరాల 6 కోట్లు ప్రకటించడం జరిగింది. తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 1 కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏతో 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఎంత అంటే దెబ్బతిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయో అందరికీ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తన ఆధ్వర్యంలో నిన్న మీటింగ్లో తన ఆధ్వర్యంలో తన చేయి కింద ఉన్న శాఖ ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీ పిఆర్ శాఖ, ఫస్ట్గా గ్రామ పంచాయతీ శాఖ నుంచి 1,64,000 మంది వాళ్ళ జీతాలు ఏదైతే 1,200 చొప్పున వచ్చే జీతాలు ఉంటాయి రోజుకు, ఆ జీతాలు ఇవ్వడం జరిగింది. అది 14 కోట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ తరపు నుంచి, గ్రామ పంచాయతీ శాఖ నుంచి. అండ్ అదే సెక్టర్లో ఉంటున్న ఇంజనీరింగ్ శాఖ, గ్రామ పంచాయతీలో ఉంటున్న ఇంజనీరింగ్ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు 2,500 మంది దాకా ఉంటారంట. వాళ్ళు 75 లక్షలు ప్రకటించడం జరిగింది. అండ్ అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్లో ఉంటున్న వాళ్ళ దాంట్లో 10 లక్షలు ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ నిన్న పెట్టిన మీటింగ్ శాఖలో. అది ఆంధ్రప్రదేశ్లో అండి. అండ్ అదే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ మళ్ళీ వచ్చేస్తే, ఎవరైతే హీరోలు ఉన్నారో ఇండస్ట్రీ పెద్ద హీరోలు, ప్రభాస్ ఏమో రెండు స్టేట్లకు, తెలంగాణకు 1 కోటి రూపాయలు అండ్ ఆంధ్రప్రదేశ్కి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 50 లక్షలు ఇచ్చిన వాళ్ళ హీరోస్లో ఏపీకి ప్రభాస్ 50 లక్షలు ఇచ్చిన వాళ్ళ హీరోస్ దాంట్లో హీరోస్ రామ్ చరణ్ గారు 50 లక్షలు ఇచ్చారండి 2 స్టేట్లకు. అండ్ చిరంజీవి గారు 2 స్టేట్లకు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ అటు 50 లక్షలు ఇటు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా అల్లు అర్జున్ గారు తెలంగాణకు 50 లక్షలు అండ్ ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ గారు 50 లక్షలు తెలంగాణకి ఇవ్వడం జరిగింది, 50 లక్షలు ఆంధ్రకి ఇవ్వడం జరిగింది. సో అండ్ నాగార్జున ఫ్యామిలీ వాళ్ళు కూడా తెలంగాణకు 50 లక్షలు ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇవ్వడం జరిగిందండి. సో అంటే వీళ్ళ తర్వాత అండ్ 25 లక్షలు ఇచ్చిన కేటగిరీలో అయితే త్రివిక్రమ్ గారు అండ్ నాగవంశీ గారు అండ్ రాధావంశీ గారు, వీళ్ళు 25 లక్షలు ప్రకటించడం జరిగింది ఈ 2 స్టేట్లకు. ఈ స్టేట్కి 25 లక్షలు అండ్ తెలంగాణ స్టేట్కి 25 లక్షలు అండ్ ఏపీ స్టేట్కి 25 లక్షలు. అండ్ దాని తర్వాత 15 లక్షలు సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణకు 15 లక్షలు అండ్ ఏపీకి 15 లక్షలు ప్రకటించడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చేసి 10 లక్షలు ప్రకటించిన వాళ్ళ దాంట్లో ఇంకా కొందరు ప్రముఖులు ఉన్నారండి. ఆ టాపిక్ మాట్లాడే ముందు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఓ మనిషి బతికుండగా చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఒక విషయం చెప్పారన్నట్టు. అదే విషయం ఏంటిదంటే, తనంతటా ఒక అధికారంలో ఉంటున్న వ్యక్తే తన సొంత డబ్బులు ప్రకటించడం వల్ల ఏం జరుగుతుందంటే, తనను చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రకటించడం జరుగుతుంది. తనే ముందు డిసిషన్ తీసుకుంటే మిగతా వాళ్ళు బయట నుంచి చూసిన పారిశ్రామికవేత్తలైనా ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పెద్దవాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. మీరే చూడండి ఎంత పెద్ద గొప్ప మనసు ఆయనది. ఎవరైనా అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో తను ఉన్నాడు కదా, మేలు చేయొచ్చు, కానీ తన సొంత డబ్బులే ప్రకటించడం వల్ల మిగతా వాళ్ళు బయట నుంచి చూసి వాళ్ళు కూడా అంటే పారిశ్రామికవేత్తలు ఎంత గొప్ప వ్యక్తి అనేది తెలుస్తుంది మేబీ వాళ్ళకు కూడా. అండ్ వాళ్ళు కూడా ప్రకటించడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియా వేదికగా తను అడగడం కూడా జరిగింది. అండ్ అదేవిధంగా నేను ఈ వీడియో ద్వారా అందరినీ అడుగుతున్నాను, నేను కమెంట్ పనులు తెలియజేయండి. మీరు తప్పకుండా మీరు అండ్ ఏపీ తెలంగాణలో ఉంటున్నామో ఏదైతే యువత కానీ చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో ఖచ్చితంగా మిమ్మల్ని కమెంట్ పనులు తెలియజేయమని అడుగుతున్నాను నేను. ప్రీవియస్ గవర్నమెంట్ వర్క్ చేసిన పెద్ద గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పీపుల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. జగన్ గారికి ఈ దేశంలో అత్యంత రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన, రిచెస్ట్ పర్సన్ ఆయన. ఎన్ని లక్షల కోట్లు ప్రకటించారండి ఈ ఫ్లడ్స్లో కొట్టుకుపోయిన వాళ్ళు, కానీ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి ఆదుకున్నారు జగన్ గారు.
వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పుగా మాట్లాడితే మీకు అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా అనేది మీరు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారు ఏపీ అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. రోజా అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను. అంటే వీళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటిదో బయటకు వచ్చింది. అమ్మ రోజమ్మ నువ్వు కూడా ఒక 10 కోట్లు ప్రకటించమ్మా విరాళాలు. 5 కోట్లు తెలంగాణకు, ఏపీకి 5 కోట్లు, లేకపోతే అండ్ తెలంగాణకి 80 కోట్లు ప్రకటించు. మాటలు చేతుల్లో రాదు, మాటలు మాట్లాడడం వరకే వస్తుంది, చేతుల్లో చేయడం రాదు. అండ్ అంటే నేను అంటున్నది వైఎస్ఆర్సీపీలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రముఖులు పెద్ద పెద్ద లక్షల కోట్లు సంపాదించారు కదా. ఇప్పుడు జనాలు చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు తలంతు సాయం చేయండి కదా. సోషల్ మీడియాకి వేదికగా వచ్చి తల సాయం చేయండి కదా. నేను అదే అడుగుతున్నాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణలో ఉంటున్న వాళ్ళు కూడా కొంచెం ఈ టైంలోనే జనాలను ఆదుకొని లక్షల కోట్లు ఉన్న వాళ్ళు, లేకపోతే వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఏదో ఇచ్చామని అడగట్లేదండి నేను. హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా మనిషికి, అది చూపించమని చెప్తున్నాను నేను. అండ్ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా అని మాట్లాడడం కాదండి. చేసేటోళ్ళు ఎలాగో చేస్తారు. అంటే అవసరం మీకు అనిపిస్తే మీరు కూడా చేయండి, సహాయం చేయండి. అండ్ ఇదే విషయం అండి. డబ్బులు ఉన్నప్పుడు లక్షల కోట్లు ఉన్నా కానీ మనిషికి ఉండే వాల్యూ ఎప్పుడైనా ఒక మనిషికి తోడుగా నిలబడ్డప్పుడే ఆ వాల్యూ తగ్గుతుంది. నేను ఇదే విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇదే విషయం చెప్దామని వచ్చాను నేను. అండ్ తప్పుగా మాట్లాడుతుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏ విషయంలో తప్పుగా మాట్లాడాను అన్నది తప్పకుండా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం నా వీడియో కనుక మీకు నచ్చితే కమెంట్ రూపంలో అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.